హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 27 జూన్ 2024 రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 31 జూలై 2024 రోజు అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అక్టోబర్ నవంబర్లో. అదేవిధంగా ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్కు 4887, అదేవిధంగా హవాల్దార్ పోస్టులు వచ్చేసి 3439 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ వారికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా హవాల్దార్ పోస్ట్కి అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్షన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీకి 10 years, అదేవిధంగా పీడబ్ల్యూబీ ఓబీసీకి 13 సంవత్సరాలు అదేవిధంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అన్నమాట, మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ కింద చూసినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే ఎగ్జామ్ ఫీ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ అనేది హిందీ ఇంగ్లీషే కాకుండా హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మరియు అదేవిధంగా మిగతా లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అస్సాం, బెంగాలీ, ఇట్లా గుజరాతీ, ఈ విధంగా లాంగ్వేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. ఇక్కడ సెషన్ 1లో న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు, 45 నిమిషాల సమయం ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు అనమాట. ఇక్కడ చూసినట్లయితే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే 45 minutes అనేది టైం ఉండడం జరుగుతుంది. సెషన్ 1, సెషన్ 2 అదే రోజు జరుగుతుంది. గ్యాప్ అనేది ఉండదన్నమాట, ఎలాంటి బ్రేక్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. సెషన్ 1కి సంబంధించి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండదు. ఇన్ సెషన్ 2 దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్స్ అనేది తొలగించడం జరుగుతుంది సెషన్ 2లో మాత్రమే. పోస్టుకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. వాచింగ్ అనమాట. ఇక్కడ 100 meters ఇన్ 15 minutesలో మేల్ క్యాండిడేట్ అయితే వాక్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 1 kilometer ఇన్ 20 minutes ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వాక్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే హైట్, వెయిట్, చెస్ట్ అనేది మీరు చూసుకోవాలి. ఇవన్నీ ఎలిజిబుల్ ఉన్నట్లయితేనే మీరైతే హవాల్దార్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నోటిఫికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి నోటిఫికేషన్ అని మీరు పూర్తి డీటెయిల్స్గా చూసుకోవచ్చు. వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.